హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ మోస్ట్లీ క్రియేటివిటీ. లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, ట్రావెల్ బ్లాగ్ అనేది షూట్ చేశాను, అది షేర్ చేశాను. మీరు అది కనుక వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే ఆసమ్ ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది అని అంటే ఒక రిసార్ట్ కి, ఒక ఫామ్ హౌస్ కి, గెస్ట్ హౌస్ కి వచ్చినట్టుగా ఉంటుంది చేద్దామని వీడియో తీస్తున్నాను. మా అత్త వాళ్ళ ఇంట్లో చాలా చాలా చెట్లు ఉంటాయి, లైక్ జామ్ చెట్టు అండ్ ఇది పోమగ్రానైట్ చెట్టు. ఇక్కడ పోమగ్రానైట్స్ కూడా వచ్చాయి చూడండి. నేను చూసారు కదా, ఇక్కడ పోమగ్రానైట్స్ వచ్చాయి, చాలా ఉన్నాయి ఇక్కడ పోమగ్రానైట్స్. జనరల్ గా సిటీ వెదర్ కంటే కూడా ఇట్లాగా ఊర్లో వెదర్ చాలా డీసెంట్ గా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉండొచ్చు. అండ్ ఇక్కడ లెమన్స్ చూసారా, లెమన్స్ కూడా పడ్డాయి. ఈ లెమన్స్ కనిపిస్తుంది అనుకుంటారు మీకు. నిమ్మకాయలు అయితే దొరికాయి. ఇన్స్టెంట్ అనమాట, ఇలా కోసేసుకొని అలాగ మనం యూస్ చేసుకోవచ్చు. అలాగా చాలా చాలా లెమన్స్ వస్తాయంట. కొన్ని కొన్ని పాడేస్తూ ఉంటారంట, అన్ని లెమన్స్ వస్తూ ఉంటాయంట. సీజన్ కాకపోయినా కానీ ఈ లెమన్స్ అయితే వస్తూనే ఉంటాయి. మనకి గ్రీన్ లీవ్స్ అయితే కనిపించట్లేదు కానీ చాలా లెమన్స్ అయితే ఉన్నాయి, చెట్టు కనిపిస్తే చాలా. మేము హైదరాబాద్కి వచ్చేటప్పుడు అయితే చాలా లెమన్స్ అయితే పట్టుకొని వస్తాము. చూసారు కదా ఈ లెమన్స్, ఎల్లో లెమన్స్ చాలా బాగా పండాయి. జామ చెట్టు కూడా చాలా జామకాయలు అయితే కాస్తుంది. కాసాయి తిన్నారు కూడా. చాలా ముక్కలు అయితే వేశారు. అండ్ కమింగ్ డేస్ లో ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి చాలా ఫ్లవర్స్ అవసరం అవుతాయి కదా. సో చాలా ఫ్లవర్స్ చెట్లు, కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడ చూసారా పుదీనా, పుదీనా చూసారా, ఇదంతా పుదీనా. జస్ట్ ఒక చిన్న మొక్క నాటారంట అత్తయ్య, దాని నుంచి ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుందో, గ్రీన్ గ్రీన్ గా చాలా బాగుంది. ఇవి వచ్చేసి బతుకమ్మ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఫ్లవర్స్ అవసరం అవుతాయి కదా అని ఈ చామంతి మొక్కలు అయితే వేసారు అత్తయ్య. అప్పటికి ఇక్కడ మొక్కలు ఆల్రెడీ వస్తున్నాయి, అప్పటికి మంచి ఫ్లవర్స్ అయితే వచ్చి ఇవంతా ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి, చాలా బాగుంది. సో నేను రీసెంట్ గా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. మీరు ఇప్పటివరకు నా వ్లాగ్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. బేబీ ఫుడ్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, హెయిర్ టిప్స్ కానీ, అన్ని ఏ టిప్స్ కావాలన్నా కానీ, కిచెన్ టిప్స్ కానీ అన్ని కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. తప్పు చేసుకోండి, పక్కన నా బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్. ఇంటి వెనకాల చూసినట్టయితే ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నాకు ఎప్పుడు వచ్చినా కానీ ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే పెద్ద అరటి చెట్టు ఉంది, చెట్టు కాదు చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. లాస్ట్ టైం అయితే మేము అరటి గెల్లనే తీసుకెళ్ళాము, అత్తయ్య గారు అరటి గెల్ల తిరుగుతారు. అరటి ఆకులు చూడడానికి ఇంత పెద్దగా పీస్ఫుల్ గా ఉంటుంది, అంటే గ్రీన్ గా ఉంటుంది. అండ్ వచ్చి రైనీ సీజన్ కాబట్టి ఏమైనా ఈజీగా పెరుగుతాయి. అట్టి గెలలు కూడా కాస్తాయి ఇక్కడ. ఇది చూసినారా అరటి పువ్వు, అరటి గెల ఉంటే మనకి డెఫినెట్ గా కింద అరటి పువ్వు అనేది వస్తుంది. ఎంత పెద్ద అరటి గెలను, ఎలాంటి కెమికల్స్, ఎలాంటి మందులు లేని ఫ్రూట్స్ అనమాట, బనానాస్. ఇవి ఇంకా కొంచెం గ్రీన్ గానే ఉంటాయి, కొన్ని డేస్ అయితే పడుతుంది పండడానికి. ఆకులు చూసారా ఎంత బాగున్నాయో. చూస్తేనే వీటిలో డైలీ బోన్ చేస్తే మనకి స్టీల్ ప్లేట్ ఇవన్నీ పనికిరావు, ఇంట్లో బోన్ చేస్తే చాలు, తృప్తిగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. హెల్దీగా తింటున్నాము, అలాగే హెల్దీ అట్రాక్ట్లో తింటున్నాము. ఇదేం చెప్పు, ఇది చూసారా, ఇదేంటంటే సీతాఫల్ చెట్టు. దీనికి సీతాఫల్ ఇంకా అయితే రాలేదు. ఓ
మనం ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా చేస్తూ ఉంటాము. లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీతాఫల పువ్వు అయితే పూసిందండి, కాయ కాయడానికి ముందు ఏదైతే పువ్వు ఉంటుందో ఇదిగోండి. సీతాఫల్ పువ్వు అయితే తెలిసింది, చూసారు కదా ఇక్కడ పూలు పూసాయంటే ఇంకా డెఫినెట్ గా కాయలు అనేది కాస్తూ ఉంటాయి. ఇక్కడ దాని తర్వాత స్టెప్ కాయలే కాబట్టి అక్కడ కూడా ఒక పువ్వు ఉంది. వర్షాకాలం వచ్చింది అని అంటే అన్ని టమాటోస్ కానీ, పచ్చిమిర్చి చెట్లు కానీ, చిక్కుడుకాయ చెట్లు కానీ సో వేస్తారు. ఇలా అన్నీ వేస్తూ ఉంటారు. సో మనకి కెమికల్ నౌ-ఏ-డేస్ ఎలా ఉంది అని అంటే కెమికల్ తోటే మనం ఫుడ్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తింటుంటాం కదా. ఇవి చూస్తే చాలా న్యాచురల్గా ఉంటాయి. పైన వచ్చేసి మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్టు మీరు నా బ్లాగ్ చూస్తున్నట్టయితే మామిడికాయ పచ్చడి కూడా వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ మామిడికాయలు అన్ని కూడా ఈ చెట్టు నుంచే తీసుకొచ్చాము. పెద్ద చెట్టు, ఎన్ని కాయలు వచ్చాయంటే అన్ని కాయలు బస్తాలు బస్తాలు కాయలు వచ్చాయి. అన్ని కాయలు తీసుకెళ్ళాము, తినడానికి తీసుకెళ్ళాము. అదే మల్లె చెట్టు, మల్లె పూలు కూడా పూస్తున్నాయి. చూసారు కదా, మల్లె మొగ్గలు అయితే వచ్చాయి. స్మెల్ అయితే బాగా వస్తుంది మల్లె చెట్టుకి కదా, బాగున్నాయి కదా. అండ్ ఇంకా బయట విషయానికి వచ్చేసరికి ఇది లోపల గేట్ లోపల అన్నమాట. ఇది బయట కూడా అత్తయ్య చెట్లు వేస్తారు. అదైతే గోరింటాకు చెట్టు. ఆషాఢ మాసం కాబట్టి డెఫినెట్ గా గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదా. సో ఇది గోరింటాకు కూడా పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అండ్ జామ చెట్టు కూడా వేశారు అత్తయ్య. ఇక్కడ పపాయ చెట్టు కూడా ఉండేది, బట్ తీసేసారు. చాలా పెద్ద ట్రీ ఉండేది. ఇది ఇంకొక ఫ్లవర్ చెట్టు. ఇది ఒక ఫ్లవర్స్ చెట్టు. సో ఓవరాల్ గా చెట్లు మయం అన్నమాట. హైదరాబాద్ లో సిటీస్ లో ఇలాంటి వాతావరణం అనేది ఉండదు. చాలా ఫామ్ హౌస్ కానీ వచ్చినట్టు ఉంటుంది. సో ఇదండి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండే చెట్టు అవి కూడా. మీకు ఇంతవరకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. యూస్ఫుల్ వీడియోస్, హెల్ప్ఫుల్ వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాను డెఫినెట్గా. ఇంకా లెమన్స్ చూసారా, ఇవి మన చెట్టువే. పెద్ద పెద్ద లెమన్స్ అండి ఇవన్నీ. చాలా పెద్దగా ఉన్నాయి లెమన్స్ అయితే. ఎంత బాగున్నాయి అంటే. ఇంకా వేరే వేరే మొక్కలన్నీ వేసారు. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. వేరే వేరే మొక్కలన్నీ వేసారు. ఏ మొక్కలో తెలియదు నాకు. ఇది వచ్చేసి కనకాంబరం మొక్కలు, ఇది వచ్చేసి చామంతి మొక్కలు, ఇది పపాయ ట్రీ. ఎంత గ్రీనీగా ఉందో కదా. సూపర్ లొకేషన్ అయితే. ఇక్కడైతే ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టము. ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే చూసి వెళ్తాను హైదరాబాద్కి. బ్యూటిఫుల్ లొకేషన్.